జీవో నెంబర్ 46 సంబంధించి బాధితులతో మీరు మీట్ అయినట్టున్నారు నిన్న మొన్న. వాళ్ళని ఈరోజు ముందస్తు అరెస్ట్ చేశారు, వాళ్ళు అసెంబ్లీ ముట్టడి చేస్తూ ఉంటే. సో ఎట్లా చెప్తారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఈ జియో 46 అభ్యర్థులని ముందస్తు అరెస్టు, అందులో ఉన్న ఒకరిద్దరు ఏదో ముట్టడి చేస్తారని చెప్పి రాంగ్ మెసేజ్ వెళ్ళడం వలన వాళ్ళని ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకుర్రు. బహుశా మీకు తెలుసో తెలియదో, నేను శాసన మండలికి వెళ్ళి బయటికి రాగానే నాకు సంబంధించిన హైదరాబాద్ అధ్యక్షుడు అభిజిత్ యాదవ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని విడిపించి తప్పైందని చెప్పి మేమే మా సభ్యులు క్షమించమని చెప్పి కూడా వాళ్ళని అడిగారు. అదొక రాంగ్ మెసేజ్ ఏదో సర్క్యులేట్, అంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు గ్రూప్లలో రాంగ్ మెసేజ్ వాళ్ళ పేరుట సర్క్యులేట్ చేసేసరికి ఆ రకమైన పరిస్థితి ఉండే. అంతే తప్ప కానీ వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టలే. కావాలంటే మా సోదరులు జియో 46 సోదరులను మీరు అడగొచ్చు. అండ్ నేను ఏదైతే ఎమ్మెల్సీ అయినాక గతంలో ఏ ప్రభుత్వంలో ఉన్న ఏ నాయకుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా వెళ్ళి ఆర్ట్స్ కాలేజీలో రూమ్ నెంబర్ 57లో మీటింగ్ పెట్టి ఏదైతే యువకుల గ్రీవియన్సెస్ కలెక్ట్ చేసుకోలే. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేను ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న విద్యార్థుల సమస్యలు తెలుసుకొని అవన్నీ గ్రీవియన్సెస్ని కలెక్ట్ చేసుకొని ఇప్పుడు కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్తాను. ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి మేమైతే ఇస్తాను 2 లక్షల ఉద్యోగాలకు మేము కట్టుబడి ఉన్నాం, తప్పనిసరిగా ఇస్తాము. కానీ మీరు ఈ మధ్యలో ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మా నాయకుని పైన, ఏదైతే మా నాయకుడు అంటే కేవలం బల్మూరు వెంకట్ కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క యువకుడు ఏరి కోరి ఎన్నుకున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసొంటి వ్యక్తి గురించి ఇష్టం ఉన్నట్టు అసభ్యకరంగా మాట్లాడితే రేపొద్దున మీరు కూడా రోడ్లపైన తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది, ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ముందు ఉస్మానియా యూనివర్సిటీ నాయకులని చెప్పుకునే కొంతమంది విద్యార్థి నాయకులు కూడా కొంచెము విజ్ఞతతోటి, మీరు ఏ స్థానాల్లో ఉన్నారో విజ్ఞతతోటి చదువుకునే వ్యక్తిగా యూనివర్సిటీ స్కాలర్లు లేక మీకు అవగాహన, అంటే యూనివర్సిటీ స్కాలర్లను మీరు చెప్పుకుంటారు కాబట్టి కొంచెం విజ్ఞతతోటి వ్యవహరించాలని చెప్పి రిక్వెస్ట్ అనుకోరి, ఆర్డర్ అనుకోని మరొకసారి ఇటువంటిది రిపీట్ అయితే మరి ఇక్కడ కూడా పౌరుషం ఉన్న వ్యక్తులు రేవంత్ రెడ్డి గారికి బాణం బుల్లెట్ల లెక్క చాలా మంది శాసన సభలో ఉన్నారు, శాసన మండలిలో మేము కూడా ఉన్నాము. ఆలోచించి మాట్లాడాలని చెప్పి మా ప్రతిపక్ష పార్టీ నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నాం. మండలిలో అడుగుపెట్టిరు, కూర్చున్నారు, ఎట్లా అనిపించింది ఆ ఫీల్? ఎలా మొదటిసారి కూర్చున్నారు కదా? తప్పనిసరిగా ఎవరికన్నా కూడా తెలంగాణ రాష్ట్ర చరిత్రని డిసైడ్ చేసేది శాసనసభ, శాసన మండలి. సో ఆ దేవాలయంలో అడుగుపెట్టినప్పుడు తప్పనిసరిగా మన వంతు పాత్ర, ఏ అవకాశం అయితే మనకి ఇచ్చిర్రో ఈ పాత్ర అనేది, ఎందుకంటే చాలా మందికి దక్కదు. సరే, నా కష్టాన్ని నా శ్రమని గుర్తించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఆశీస్సులతోటి కేంద్ర రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం నాకు ఈ అవకాశాన్ని కల్పించింది. ఇది నాకు పార్టీ ఇప్పటికే నాకు చానిచ్చింది. ఏదైతే పార్టీ నాపై నేను నమ్మకం అయితే పెట్టుకొని ఇచ్చిందో ఆ దిశగా అడుగులు వేస్తూ ఏదైతే నా కులం ఉందో నా యువ కులానికి, నా విద్యార్థులకి అండగా నిలబడుతూ వాళ్ళ సమస్యలు తీర్చడానికి నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటాను. చివరగా వెంకట్ గారు, శాసనసభకు మొదటి రోజే మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేసీఆర్ గారు డుమ్మ కొట్టిరు. సో పులి వస్తుంది అనుకుంటున్నారా అసెంబ్లీకి? ఈ పులిల గురించి ఇవన్నిటి గురించి మాట్లాడితే నవ్వు వస్తుంది. నేను ఒక చదువుకున్న వ్యక్తిని. ఏదైతే వాస్తవానికి ప్రజాస్వామ్యంలో అధికార పక్షము, ప్రతిపక్షము రెండూ ఉంటాయి. ప్రజాస్వామ్యం స్వాతంత్రం తెచ్చిన పార్టీగా మాకు దానిపైన గౌరవం ఉంది. ఏదైతే ప్రతిపక్ష పార్టీ వారికి ఒక అవకాశాన్ని కల్పించారు ప్రతిపక్ష పార్టీగా, మేమేమన్నా తప్పులు చేస్తే మా తప్పుల్ని ఎత్తి చూపి ప్రజలకి సంక్షేమాన్ని అందించే దిశగా ఇద్దరు కలిసి పనిచేయాలి. సో ఇట్ షుడ్ బి పర్సనల్ డిబేట్ లేకుండా ఉండాలి తప్ప, రాజకీయ విమర్శ ఉండాలి తప్ప వ్యక్తిగత విమర్శలు ఉండొద్దు. కానీ వాళ్ళు ఏదైతే మేము ప్రతిపక్షంలో ఉండలేమని ఒక నిరంకుశ పాలన మేము ఏ రకంగా అయితే వారు పరిపాలించారో గతంలో డిక్టేటర్షిప్ లెక్క, మేము చట్టసభల్లోకి పోము, బయట మాట్లాడతామంటే ప్రజలు దీన్ని స్వాగతించారు. ఇప్పటికన్నా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత గజ్వేల్ శాసనసభ్యులు కేసీఆర్ గారికి చెప్తున్నాము, ప్రజాస్వామ్యంలో అధికార పక్షము, ప్రతిపక్షము ఇద్దరు ప్రజలకి మేము సమస్యల్ని పరిష్కరించాలి. మేము సమస్యలు పరిష్కరించని సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత వారిపైన ఉంది. నేను వారికంటే చాలా వయసులో చిన్నవారిని, కాకపోతే ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నా కాబట్టి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అటువంటి సమస్యలు ఉంటే మీ పాత్ర మీరు పోషించాలి. అంతేగాని ఒక డిక్టేటర్షిప్ లెక్క ప్రతిపక్షంలో కూడా వ్యవహరిస్తే తెలంగాణ సమాజం రేపొద్దున మిమ్మల్ని గౌరవించదు. అసలు వస్తారనుకుంటున్నారా మీరు? అసలు అసెంబ్లీకి వస్తారు వాళ్ళు, మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తారని అనుకుంటున్నారా? చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఒక సమస్య అడిగినప్పుడు, ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తారు, నేను సమాధానం చెప్పి వెళ్ళిపోతానంటే మీరు ఊరుకోరు కదా, మీరు దానిపైన కథలుగా రాస్తారు కదా. వారు కూడా రాకపోతే రేపొద్దున కథలు బయటికి వస్తాయి. వాస్తవానికి ఎవరైనా తప్పు చేసినా, వచ్చినా రాకపోయినా జ్యుడిషియల్, లా, పోలీసు వితౌట్ ఇన్వాల్వ్మెంట్ అవి ఏవైతున్నాయో చట్టం తాను చేసుకోబోతుంది. అసెంబ్లీకి రానంత మటుకు తప్పు చేసి ఇంట్లో కూర్చుంటామనంటే చట్టము కళ్ళు మూసుకొని అయితే ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద బల్మూరు వెంకట్ గారు అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. మొత్తం మీద పెద్దల సభకు చిన్నోడు, సో మొదటిసారిగా అడుగుపెట్టాను, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో నా కులం అంతా కూడా యువ కులం. సో ఆ యువకుల కోసం కష్టపడతా, ఖచ్చితంగా న్యాయం చేసే వరకు
వాళ్ళ దిశగా ఉంటారంటూ కూడా బల్మూర్ వెంకట్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే మొదటి రోజు డుమ్మా కొట్టిరు. మరి రేపు అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా మరి అధికార పార్టీ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్తారా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.